చరణమే చిత్రం, చిత్రమే చరణం. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులు. ఇది మామూలు రికార్డు కాదు. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక్క చిరంజీవి మాత్రమే సాధించగలిగిన రికార్డు. తెలుగు సినిమాకు ఎంతోమంది తమ నటనతో ప్రత్యేకతను తీసుకొచ్చారు. కాని వీటన్నింటితో పాటుగా డాన్స్లో గ్రేస్తో మొదటి సినిమా నుంచి రాబోయే విశ్వంబర వరకు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించిన స్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్ ఉరఫ్ చిరంజీవి. మనం ఏ పనైతే బలంగా నమ్మి చేస్తామో ఆ పని మీద మాత్రమే దృష్టి పెడితే ఫలితం ఎలాంటిదైనా ఎంత లేటైనా దక్కి తీరుతుందని చెప్పేందుకు చిరంజీవి సినీ జీవితం ఓ ప్రత్యక్ష ఉదాహరణ. పునాదిరాయిలు సినిమాతో తన కెరీర్ను ప్రారంభించి తన కెరీర్లో ఒక్కో పునాదిరాయి వేసుకుంటూ నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగినా తన అభిమానులు కోరుకునే డ్యాన్స్, అందులో తన మార్క్ గ్రేస్ను మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు చిరు. అదే ఆయనకు తన మన భేదం లేకుండా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ను చేసింది. ఇప్పుడు ఏకంగా తన స్టెప్పులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని అందించింది. ఇటీవలే సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను పద్మవిభూషణుడిగా సత్కారం పొందినా, నేడు గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించినా, భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఎదురొచ్చినా అది పూర్తిగా చిరంజీవి స్వయం కృషి ఫలితమే. 70 ఏళ్లకు దగ్గరైన వయసు, 45 ఏళ్ల సినీ ప్రస్థానం, సినీ కెరీర్లో చూడాల్సిన జయాపజయాలు, పొందాల్సిన బిరుదులు, సత్కారాలు, గౌరవాలు, ఇలా అన్నీ సొంతం చేసుకున్నారు చిరు. కాని ఇంకా ఏదో కసి, నేటి యువతరంతోనూ పోటీ పడాలనే ఆకాంక్షే ఆయన్ని ఇంత వాడిని చేశాయి. ప్రతి మనిషి మంచి చెడుల మిశ్రమ రూపం. ప్రతి ఒక్క విజేతలోనూ తోటివారు నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు తప్పక ఉంటాయి. అలా చిరంజీవి నుంచి పట్టుదల, వృత్తి పట్ల అంకితభావం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశం. అందుకే పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దక్కిన సందర్భంగా సినీ వ్యాలీ ఆయనకు అభినందనలు చెప్తోంది. కంగ్రాట్స్ టు అవర్ బిలవ్డ్ మెగాస్టార్.